ప్రియులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూన్ 25 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం ఆదికాండం 5వ అధ్యాయం 21, 22, 23, 24 వచనాలు. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. హనోకు మెతూషలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయాను. వ్యాఖ్యాన అంశం: హనోకు జీవన సౌరభం. మొదటి భాగం ప్రతిష్ట. వ్యాఖ్యాన అంశం: హనోకు జీవన సౌరభం. మొదటి భాగం ప్రతిష్ట. వ్యాఖ్యానం: హనోకు అను మాటకు అర్థం ప్రతిష్ట. అక్రమం, పాపం విస్తరించిన దినాల్లో హనోకు తల్లిదండ్రులు తమ బిడ్డ ఇహలోక మాలిన్యం అంటకుండా ప్రత్యేకంగా దేవునికి ఇష్టడుగా జీవించాలని ఆ ఉద్దేశంతో ప్రతిష్ఠించింది. నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని హన్నా 1 సమూయేలు 1వ అధ్యాయం 28వ వచనంలో చెప్తాంది. యేసు తల్లిదండ్రులు కూడా యేసును ప్రతిష్ఠించుటకు యెరూషలేముకు తీసుకొని పోయారు. ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. క్రైస్తవులమైన మనం మన బిడ్డలందరినీ ప్రభువుకు ప్రతిష్ఠ చేయాలి. మన బిడ్డలు దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యం, బహుమానం అని నమ్మాలి. కీర్తనల గ్రంథం 127వ కీర్తన 3వ వచనం చూడండి. వారిని క్రమశిక్షణలో దేవుని యందలి భయభక్తులతోనూ పెంచాలి. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచుడి అని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం బోధిస్తోంది. మన బిడ్డలకు మనం ఇవ్వాల్సిన ఆస్తి రక్షకుని యందలి విశ్వాసం. మన బిడ్డలు దేవుని స్వాస్థ్యం కనుక వారిని కలిగిన మనం ధన్యులం. ధన్యతతో పాటు బాధ్యత, ఉత్తరవాదత్వం కూడా కలిగి ఉన్నాం. శుభములతో వందనాలు.